హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఒక 2 minutes అయితే వర్షం పడ్డదండి. ఇదిగోండి. సో వర్షం తగ్గింది కదా అనేసి ఇంటర్నెట్కి వచ్చాను అనమాట. ఎందుకంటే మొన్న పాక వేశారు కదా, సో వాళ్ళు ఎలా కప్పారు ఏంటి, ఎక్కడైనా కురిసిందా అన్నట్టయితే వచ్చానమాట. సో కురిసిందా అనేసి అంటే కురిసింది. ఇదిగోండి, ఇక్కడ కొంచెం కురిసింది అండ్ ఇక్కడ ఇదిగోండి ఇక్కడ కురిసింది. అంటే ఇదన్నమాట ఈ హోలు. సో మళ్ళీ ఏమో ఇక్కడ కురిసింది. ఇదిగోండి, ఇదంతా కురిసింది. ఇదిగోండి, ఇక వీళ్ళు కప్పి దేనికి బాగానే కురిసింది. ఇదిగోండి, ఇక్కడ కూడా బాగానే కురిసింది. చూద్దాం, మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయితే ఇంకెలా కురుస్తుందో ఏంది. నేను గడ్డి వేసి అలా వెళ్ళానో లేదో వర్షం అలా స్టార్ట్ అయిపోయిందనమాట. సో ఎప్పుడు ఆ మధ్యన బాగా వర్షాలు కురిశాయి కదా లాస్ట్ మంత్లో, అప్పుడు కురిసిన వర్షాలు మళ్ళీ ఇప్పటిదాకా రాలేదు. సో ఇవాళ మాది ఎకరం ఉండే మిగిలిపోయింది, అది ఇవాళ దున్ని వేద్దాం అన్నట్టు కూలోళ్ళని చూసి అమ్మ తీసుకుని వెళ్ళిందనమాట. వెళ్ళేసరికి సో ఇవాళ అవుతుందేమో అనేసి అనుకున్నా. మరి ఏమైందో, వెళ్ళారు మరి వాళ్ళైతే వెళ్ళారు. సో ఫోన్ చేస్తే వర్షం పడుతుంది అనేసి అన్నారనమాట. సో అదొక్కటి మిగిలిపోయిందండి. సో మన దరిద్రమో ఏమోలే కానీ అదొక్కటి మిగిలిపోయిందనమాట. సో నేనైతే ఫోన్ చేసిన అమ్మకు ఫోన్ చేసి అది మొత్తం పెట్టేశారండి అనేసి అన్నాను అనమాట. మళ్ళీ అది మిగిలిపోతే వర్షాలు ఉన్నాయంట, మళ్ళీ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతాయో. మళ్ళీ అది అసలే నల్ల రేగడి, వేయడానికి కూడా కుదరదు. వర్షం పడితే దగ్గర ఒక 4-5 days ఎండ కొడితే కానీ దాన్ని మళ్ళీ దున్నడం అయితే కుదరదనమాట. సో ఇదిగోండి, మొత్తానికైతే వర్షం అయితే తగ్గిపోయిందనమాట. అదే చూడడానికన్నా వచ్చాను అనమాట, పాక ఏమైనా కురుస్తుందా లేదా అన్నట్టు. సో కురుస్తుంది మామూలుగా అక్కడక్కడ. అటు సైడ్ బాగా కురుస్తుంది, ఇటు సైడ్ అంతగా లేదు. అటు సైడే బాగా కురుస్తుంది. మరి వాళ్ళు ఎలా కప్పారో ఏందో నాకైతే తెలియదులే కానీ పైసలు మాత్రం మంచిగా తీసుకున్నారు. సో ఇవైతే మంచిగా ఈటింగ్ టైంలో ఉన్నాయి కాబట్టి వీటిని డిస్టర్బ్ చేయకూడదు.